ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ కాన్వాయ్ ఎవరో తెలుసా? మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారిది. ఏంది 2 కార్లే పోతున్నాయి అనుకుంటున్నారా? ఎస్పీజీ సెక్యూరిటీ అన్నీ ఏమైపోయినాయి మీకు అయితే డౌట్ రావచ్చు. కానీ రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు తెలంగాణ మీటింగ్లో అయితే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ దాకా అయితే గోల్డ్ కొనొద్దు, ఇంకా కొన్ని ఇయర్స్ వరకు అయితే విదేశాల ట్రిప్స్ అంటే ఫారిన్ ట్రిప్స్ అయితే వెళ్ళొద్దు, అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అలవాటు పడని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. కాకుండా పెట్రోల్ అండ్ డీజిల్ అయితే కొంచెం తగ్గించండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కాన్వాయ్ అయితే చాలా వరకు తగ్గించేశారు అనమాట. 60% వరకు తగ్గించేశారు సెక్యూరిటీ కూడా మనకి. దీన్ని బేస్ చేసుకొని మనం ఏపీ కానీ తెలంగాణ సీఎంస్ కానీ చాలా వరకు అయితే కాన్వాయ్ అయితే తగ్గిపోతున్నారు అనమాట రాబోయే కాలంలో. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి మనం బయట నుంచి అయితే ఇన్పుట్ చేసుకుంటాను అనమాట. అండ్ ప్రతి ఒక్కటి మనం డాలర్స్లో అయితే మనకి వెళ్ళి పే చేస్తా ఉన్నాం. ఇప్పుడు డాలర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, ప్లస్ అనేది మన రూపీ వెళ్ళదని చాలా తక్కువ అయిపోయింది అనమాట. చూసుకుంటే రాబోయే కాలంలో వార్ సిచ్యువేషన్స్ రావచ్చు అనేసి ఇప్పటికే ఇరాన్ విషయంలో అక్కడైతే వార్స్ అయితే జరుగుతుంటే మనకి చాలా వరకు అయితే షార్టేజెస్ రావడం జరిగింది, చూసామన్నమాట రీసెంట్ టైమ్స్లో. ఇంకా రావచ్చు అనేసి అనుకోవడం, ముందుగా జాగ్రత్తగా అయితే నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది ఇక్కడైతే హింట్ ఇయటం లాగా కనిపిస్తుంది అనమాట. మీరేమనుకున్నారో ఒకసారి దీని అయితే కామెంట్ చేసేయండి.